ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. ఆగస్టు మాసం యొక్క 4వ ఆదివారం దేవుని సన్నిధిలో చేరి ఆయన నామ సంకీర్తన సలపడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి కృపతో దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరి ఈ వర్తమానాన్ని అర్థం చేసుకోవడానికి దేవుని యొక్క ఒక లక్షణం నేను మాట్లాడతాను. దేవుడు మనలా ప్రవర్తించడు, మనలా స్పందించడు. సాధారణంగా మనం ప్రార్థన చేయగానే దేవుడు వెంటనే స్పందించాలి అన్నటువంటి ఆలోచన కలిగి మనం ఉంటాం. కానీ దేవుడు శాశ్వతుడు. ఆయన సర్వజ్ఞాని, సర్వజ్ఞుడు. కాబట్టి అనంతంలో నుండి అనంతంలోకి ఆయన విషయాలను పరిశీలన చేస్తాడు. హీ ఈజ్ నాట్ లిమిటెడ్ బై టైమ్, హీ ఈజ్ నాట్ లిమిటెడ్ బై మ్యాటర్, హీ ఈజ్ నాట్ లిమిటెడ్ బై ఎనీ అదర్ ఫ్యాక్టర్. హీ సెల్ఫ్, ఆయన స్వయంభూతుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. మరి దేవుణ్ణి నువ్వు అర్థం చేసుకోవటప్పుడు, దేవునికి నువ్వు ప్రార్థించేటప్పుడు ఈ కోణాన్ని నువ్వు పరిగణలోనికి తీసుకోకపోతే ప్రతి చిన్న విషయానికి విశ్వాసిగా నీవు నిరుత్సాహపడిపోతావు, బాధపడిపోతావు. ఏంటబ్బా ఇలా జరుగుతుంది అని దేవుణ్ణి ప్రశ్నిస్తావు. మరి చదువుబడిన లేఖన భాగాన్ని చూస్తే ప్రవక్త అయినటువంటి హబక్కూకు ఆవేదన 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, మరి వాక్యంలోనికి నేను వెళ్ళక మునుపు ఈరోజు జన్మదినాలను జరుపుకుంటున్నటువంటి శైలు క్రోసూరి గారికి, శ్రీమతి శైలు క్రోసూరి గారికి, అదేవిధంగా మిస్సెస్ సుజాత కుమారి, వైఫ్ ఆఫ్ లేట్ ఎస్పి ఆనంద్ స్వరూప్ గారికి మరి సంఘపక్షంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి వారితో పాటు ఇంకెవరైనా జన్మదినాలను, వివాహ మహోత్సవాలను జరుపుకుంటుంటే వారికి కూడా సంఘపక్షంగా మరి శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రతిరోజు మనం దైనందిన జీవితంలో, రోజువారి కార్యక్రమాలలో మనల్ని మనం రక్షించుకోవడానికి అనేకమైనటువంటి వస్తువులను ధరిస్తుంటాం. ఉదాహరణకు పాదరక్షలు. చెప్పులు అంటాం, షూస్ అంటాం, కానీ దానికి అసలు పేరు తెలుగులో అంటే పాదాన్ని కాపాడే రక్షణ కవచాలు అన్నమాట. అవి లేకపోతే కష్టమే, నడవడం కూడా కష్టం, ఇంట్లో కూడా నడవడం కష్టం. కొంతమంది ఇంట్లో కూడా చెప్పులు వేసుకుంటారు, ఎంతమంది వేస్తారో తెలియదు నాకు, కానీ నేనైతే వేస్తా. ప్రియులారా, పాదాలను కాపాడుకోవడానికి పాదరక్షలు అంటారు వాటిని. మరి ఈ మధ్యకాలంలో నా ఫ్రెండ్ చిన్న యాక్సిడెంట్ అయి తలకు దెబ్బ తాకి ఇంకా హీఈస్ ఇన్ అన్కాన్షియస్ స్టేట్. మరి ప్రమాదాలు జరిగేటప్పుడు ప్రమాదం నుండి తలను కాపాడుకోవడానికి హెల్మెట్ వేసుకుంటాం. కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ వేసుకుంటాం. మరి కొన్ని వస్తువులు ముట్టుకునేటప్పుడు మనము చేతులకు గ్లౌజులు తొడుక్కుంటాం. కొన్ని స్థలాలకు మనం వెళ్ళినప్పుడు మాస్కును మనం ధరిస్తాం. ప్రియులారా, ఫోన్కు స్క్రీన్ గార్డ్ అని, ప్రొటెక్టివ్ షీల్డ్ కవచమని, ఇలా చాలా విషయాలు మనం వేస్తుంటాము. నీళ్ళల్లో పడినప్పుడు ఈత రానటువంటి వారు ట్యూబ్ను కూడా రక్షణ కవచంగా ధరిస్తుంటారు. ఇలా రోజువారి జీవితంలో అనేక విషయాల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు రక్షణ కవచాలను మనం ధరిస్తుంటాం. కారణం ఏంటంటే మనల్ని మనం కాపాడుకోవడానికి. మరి మనిషికి ఎదురయ్యే ఈ మానసిక సంగ్రామములో ఏది మనల్ని రక్షిస్తుంది? ఈ మానసిక సంగ్రామం అంటే ఈ జీవితంలో ఎన్నో తుఫానులు ఎదురైన వేళ, ఇంకెన్నో కష్టాలు, నిరాశలు, నిట్టూర్పులు, నిందలు, వేదనలు, బాధనలు, ఇబ్బందులు, వెలివేతలు, చీదరింపులు, నిరుత్సాహాలు, నలపబడే పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, ఇలా అనేకమైనవి మనలను, మన జీవితాలను మరి లక్ష్యం వైపు వెళ్లకుండా మన చుట్టూ ముట్టినప్పుడు మనల్ని రక్షించి లక్ష్యం వైపు నడిపించగలిగినటువంటి కవచం ఏదైనా ఉన్నదా? అది బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడా అంటే 100% ఉన్నది. అదే విశ్వాసము. రక్షించేది, కాపాడేది
బ్రతుకును దరికి చేర్చేది విశ్వాసమే. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము మరిలో అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. ప్రియులారా, ఈ ముందు భాగాన్ని నేను చదివించాను, చాలామంది లేటుగా వచ్చారు. హబక్కూకు గ్రంథంలో నుండి నేను మాట్లాడుతున్నాను. ప్రియులారా, మరి హబక్కూకు గ్రంథములో హబక్కూకు ఆయన ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు. ఆ వేదన వ్యక్తపరుస్తున్నప్పుడు దేవుడు ఆయనకిస్తున్నటువంటి జవాబు ఏమిటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఈరోజు మనకు విశ్వాసం కావాలి, అందుకే నిన్ను విశ్వాసి అని పిలుస్తాడు. కష్టం వచ్చినప్పుడు నిష్ఠూరంగా మాట్లాడడం, సమస్య వచ్చినప్పుడు ఊగిపోవటం, మరి సంతోషమైనప్పుడు ఎగిరి గంతేయటం కాదండి. నీ జీవితంలో ఒక నిరాడంబరత్వాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఏ పరిస్థితికి కూడా నువ్వు అతిగా స్పందించవు, ఏ పరిస్థితికి కూడా నువ్వు కృంగిపోయి మాట్లాడవు. ఎప్పుడూ కూడా ఆ నిలువెత్తు క్రీస్తు స్వరూపాన్ని నీ జీవితంలో నీవు ధరించుకొని జీవిస్తావు. అదే విషయాన్ని దేవుడు హబక్కూకు జ్ఞాపకం చేస్తున్నాడు. హబక్కూకు గ్రంథంలో మనం చూస్తే మరి 1వ అధ్యాయము 2-4 వచనాలలో హబక్కూకు గొంతెత్తి ఎంతో వేదనతో ఆక్రోశిస్తున్నాడు. ఎందుకంటే యూదా రాజ్యంలో నెలకొని ఉన్న తీవ్రమైన రాజకీయ, సామాజిక మరియు ఆత్మీయ పతనాన్ని ఆయన చూస్తూ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన ఎలుగెత్తి ఆయన ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేలా ఊరకయే చూచుచున్నావు? ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిర్ధకమాయను, న్యాయము ఎన్నడూనూ జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవచ్చున్నది. ప్రియులారా, ఆయన ఈ హబక్కూకు గ్రంథాన్ని మనం గమనిస్తే 3 అధ్యాయాలు ఉన్నాయండి. ఆ 3 అధ్యాయాల్లో 1వ అధ్యాయంలోనే ఆయన ఎలుగెత్తి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుణ్ణి ఆయన ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నాడు. సాధారణంగా మరి దేవుడు ప్రవక్తల ద్వారా ప్రశ్నలను ఆయన ప్రజలకు వినిపించాడు, తన ఉద్దేశాన్ని వినిపించాడు. కానీ దానికి భిన్నంగా హబక్కూకు ప్రవక్త దేవుణ్ణే ఆయన ప్రశ్నిస్తున్నాడండి. మామూలుగా ప్రశ్నించటం లేదు. దాదాపుగా 3 ప్రశ్నలు 4 ప్రశ్నలు ఆ వాక్య భాగంలో మనం గమనిస్తే ఆయన దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడమ్మా. ఈ ప్రవక్త దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి, సామాజిక పరిస్థితి, ఆత్మీయ దుస్థితిని ఆయన చూసి, జరుగుతున్న అన్యాయాన్ని చూసి, బాధను చూసి హబక్కూకు మరి గుండె రగిలిపోతూ దేవుణ్ణి ఆయన ప్రశ్నిస్తున్నప్పుడు దేవుడిచ్చినటువంటి సమాధానమే ఈ హబక్కూకు గ్రంథం. దేవుని బిడ్డ, మరి 1వ అధ్యాయములో హబక్కూకు నాటకీయంగా దేశంలో ఉన్నటువంటి అన్యాయము, బలాత్కారము, పాపము పెరిగిపోతుంటే దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాడని హబక్కూకు బాధపడుతున్నాడు. దానికి దేవుడు తాను ఊరుకోవటం లేదు, మరి వారికి నేను తీర్పు తీరుస్తున్నాను, మరి యూదా ప్రజలను శిక్షించడానికి అంతకంటే క్రూరమైన బబులోనీయులను అంటే కల్దీలను నేను పంపుతున్నానని దేవుడు జవాబు చెప్పాడు. ఆ మాట విన్న తర్వాత హబక్కూకు హవాకయ్యాడు. వీళ్ళే మూర్ఖులంటే వీళ్ళకంటే మూర్ఖుల్ని నువ్వు పంపుతున్నావా ప్రభువా అని ఆయన మనస్సులో బాధపడుతుంటాడు. ఎందుకంటే తనకంటే ఎక్కువ పాపులైన బబులోనీయుల ద్వారా నీతిమంతులైన తన ప్రజలను దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడని హబక్కూకు మరింత ఆశ్చర్యపోతాడు. అప్పుడు 2వ అధ్యాయంలో దేవుడు ఏం చేయబోతున్నాడు అని కావలి బుర్జు మీద ఆయన కూర్చొని ఆయన దేవుని సమాధానం కొరకు ఎదురు చూస్తే దేవుడు మరి ఆ సమాధానాన్ని స్పష్టంగా కదులుతూ వెళ్ళేవాడు కూడా చదవడానికి వీలుగా ఆ సమాధానాన్ని రాయమని ఆయన 2వ అధ్యాయంలో చెబుతాడు. 3వ అధ్యాయంలోనికి మనం వస్తే అది ఒక కృతజ్ఞతా ప్రార్థన. ప్రశ్నతో ప్రారంభమైంది పుస్తకం, మరి కీర్తనతో అంతమవుతుంది ఈ పుస్తకం.
ఎందుకంటే మరి ఎన్నో ప్రశ్నలను ఆయన అడుగుతున్నాడు. అనేకమైనటువంటి ప్రశ్నలను వెల్లువగా దేవుని సన్నిధిలో ఆయన వినిపించినటువంటి వేళ దేవుడు దానికి సమాధానం ఇచ్చిన తర్వాత, ఆ సమాధానానికి ఆయన సంతృప్తి చెందిన తర్వాత ఆయన దేవుణ్ణి ఎంత గొప్పగా అర్థం చేసుకున్నాడంటే, మరి శాలలో పశువులు ఉన్నప్పటికీ అంజూరపు చెట్టు పూయకపోయినను, ద్రాక్ష పళ్ళు ఫలించకపోయినను, దేశములో కరువు వచ్చినను సరే, నేను యెహోవా యందు ఆనందింతును, ఆయన రక్షణ కొరకై నేను ఎదురు చూస్తానని ఆయన పలుకుతున్నాడు. ఎప్పుడైతే నిరుత్సాహంతో ప్రారంభించాడో, దేవుని సన్నిధిలోనికి వెళ్ళిన తర్వాత, దేవుడు మాట్లాడటం ప్రారంభించిన తర్వాత ఆయన నిరుత్సాహము తొలగిపోయి ఉత్సాహకరమైనటువంటి గీతాన్ని ఆయన పాడాడు. గతించినటువంటి వారంలో సెలా అనే వర్తమానాన్ని మాట్లాడాను. 74 సార్లు బైబిల్ గ్రంథంలో సెలా ఉంటే 71 సార్లు కీర్తనలో ఉంటుంది. 3 సార్లు కీర్తనలు కాకుండా మరి ఉన్నటువంటి సెల ఎక్కడ ఉంది అంటే హబక్కూకులో ఉన్నటువంటి 3వ అధ్యాయంలో ఆయన చేసిన విశ్వాస ప్రార్థన, అది కీర్తనగా కూడా మనం చూసుకోవచ్చు. మరి అందులో 3 సార్లు సెల అనే పదం మనము చూస్తాం. దేవుని బిడ్డ, మరి ఈరోజు హబక్కూకు గ్రంథానికి ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం గమనించినట్లయితే వాక్యాన్ని ఇంకా సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి అది మనకు ఉపకరిస్తుంది. నీతిమంతులు విశ్వాసమూలముగా జీవిస్తారని పదే పదే మనం మాట్లాడుతుంటాం. కానీ మనము అలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్ళినప్పుడు పరిస్థితి ఎంత కఠినంగా జటిలంగా ఉంటున్నదో అన్నది మనం ఆలోచన చేయాలి. హబక్కూకు ఆవేదనకు చరిత్ర నేపథ్యం ఉందండి. ఆ స్థితి ఒక్క రోజులో రాలే. యూదులకు, ఇశ్రాయేలీలకు ఒక్క రోజులో ఆ స్థితి రాలేదండి. మరి ఆ భయంకరమైనటువంటి కఠిన పరిస్థితుల్లోనికి వారు ఒకే రోజులో నెట్టబడలేదండి. ప్రియులారా, ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. దానికి ఒక నేపథ్యం ఉంది. దేవుడు ప్రజలకు ఒక క్రమాన్ని నిర్ణయించాడు. ఆ క్రమము నుండి వారు తప్పిపోయిన కారణాన్ని బట్టి, ఆ క్రమానికి వారు మరి తిలోదకాలు ఇచ్చిన కారణాన్ని బట్టి, అక్రమములో జీవించిన కారణాన్ని బట్టి ఆ దుర్మార్గమైనటువంటి పరిస్థితిలోనికి వారు వచ్చారు. అదే విషయాన్ని, అదే నేపథ్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ఏది చూసినా ఏది పడితే అది ఉండదు. ఇప్పుడు నేను బయట నిలబడి చూస్తుంటే రవి ఇంటి ముందు ఒక మామిడికాయ చెట్టు కనిపిస్తుంది. దానంతలో ఇది వచ్చిందా అంటే కాదండి. దానంతలో వచ్చే చెట్లు ఉంటాయి, కానీ మన ఇంటి ముందు రావాలన్నది గ్యారెంటీ లేదు కదా. చెట్లు వస్తాయి, అడవిలో చాలా చెట్లు వస్తాయి, కానీ అడవిలో ఉన్నటువంటి చెట్టు మనం ఇంటి ముందుకు రావాలంటే తెచ్చి పెట్టుకుంటేనే మనం ఇంటి ముందు ఉంటుంది. ఆ చెట్టు నేను తెచ్చిచ్చాను, ఆ పెట్టుకున్నాడు, ఆ చక్కగా పెరుగుతుంది. అంటే ఆ పరిస్థితి, లోకంలో ఉన్న ఏ పరిస్థితి అయినా దానంతట తానే పుట్టుకొని రాదండి. దానికంటూ ఒక నేపథ్యం ఉంటుంది. మరి ఇక్కడ ఆ నేపథ్యాన్ని మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 29 నుండి 30 వచనాలలో ఒక రాజు గురించి మనం చదువుతున్నాం. ఒక భక్తిపరుడైనటువంటి రాజు, నీతిమంతుడైనటువంటి రాజు, దేవుని మాటకు విలువనిచ్చేవాడు, దేవుని వాక్యపు వెలుగులో నడిచినటువంటి వాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా నెరవేర్చినటువంటి ఒక రాజు. మరి ఆ రాజు గురించి ఏమని రాయబడింది? 23, 29 నుంచి 30 వచనాలు. 2వ రాజు. అతని దినముల యందు ఐగుప్తు రాజైన ఫరో నెకో అష్షూరు రాజుతో యుద్ధము చేయుటకై యూఫ్రటీసు నది దగ్గరకు వెళ్ళుచుండగా తన్ను ఎదుర్కొని వచ్చిన రాజైన యెషయాను మెగిద్దో దగ్గర కనుగొని అతని చంపెను. అతని సేవకులు అతని శవమును రథం మీద ఉంచి మెగిద్దో నుండి యెరూషలేమునకు తీసుకొని వచ్చి అతని సమాధి యందు పాతిపెట్టిరి. అప్పుడు దేశపు జనులు యెషయా కుమారుడైన యెహోయాహాజును తీసుకొని అతనికి పట్టాభిషేకం చేసి అతని తండ్రికి మారుగా అతనిని రాజుగా నుంచిరి. 2వ దినవృత్తాంతములు 35వ అధ్యాయము 20 నుండి 24 వచనాల్లో మనం గమనిస్తే దీనిని ఇంకా కాస్త వివరణగా మరి వృత్తాంత గ్రంథంలో మనం చూస్తున్నాం. 35వ అధ్యాయము 20 నుంచి 24 వచనాలు. ఇదంతయు అయిన తర్వాత యెషయా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నెకో యూఫ్రటీసు నది యొద్దనున్న కర్కెమీషు మీదికి దండెత్తి వెళ్ళుచుండగా యెషయా అతని మీదికి బయలుదేరెను. అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారులను పంపి, యూదా రాజా, నీతో నాకేమి? పూర్వము నుండి నాకు శత్రువులకు వారి మీదకే గాని నేడు నీ మీదకే నేను రాలేదు. దేవుడు త్వరచేయమని నాకు ఆజ్ఞాపించను గనుక
దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపజేయకుండానట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పి ఆజ్ఞాపించెను. అయినను యెషయా అతనితో యుద్ధము చేయగోరి అతని యొద్ద నుండి తిరిగిపోక మారువేషము ధరించుకొని యెహోవా నోటి మాటలుగా పలకబడిన నెకో మాటలను నీవిక మెగిద్దోలో యందు యుద్ధము వచ్చెను. చాలా ఈ వృత్తాంతాన్ని మనం గమనిస్తే యూదాను పరిపాలించినటువంటి రాజుల్లో దాదాపుగా అందరూ దుర్మార్గులే. ఇశ్రాయేలును పరిపాలించిన రాజులందరూ దుర్మార్గులే. కానీ యూదాను పరిపాలించిన రాజుల్లో మరి ఒక్కరిద్దరు మంచి వారు నీతిమంతులు ఉన్నారు. అందులో యాషీయాను అనే వ్యక్తి, ఈ రాజు కూడా యూదా రాజు, చాలా నీతిమంతుడు, బుద్ధిమంతుడు. మరి ఆ బుద్ధిమంతుడు ఒక తప్పుడు మరి ఆలోచనతో వెళ్ళి యుద్ధంలో మరణిస్తాడు. మరణించిన తర్వాత ఆయన కుమారుడైనటువంటి యెహోయాకీము అతనికి మారుగా రాజు అవుతాడు. మరి ఈ రాజు అయినటువంటి యెహోయాకీము ఎంత దుష్ట పరిపాలన చేస్తాడంటే సమాజంలో న్యాయాన్ని తలక్రిందులు చేశాడు. మరి ప్రవక్తలను అందరినీ వాడు హతం చేశాడు. వాని చరిత్ర, వాని యొక్క జీవితం గురించి 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 36-37 వచనాలలో ఈ విధముగా రాయబడినది. ఏమని? యెహోయాకీము ఏలాను ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమును 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి రూమా ఊరివాడైన పెదాయా కుమార్తెయగు జబూదా. ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడిచెను. ప్రియులారా, ఎంతో భయంకరమైనటువంటి జీవన విధానాన్ని ఈయన కలిగి ఉన్నాడు. ఆయన తండ్రి గారేమో నీతిమంతుడిగా జీవించాడు, పరిశుద్ధుడిగా జీవించాడు, నమ్మకమైనటువంటి వ్యక్తిగా జీవించాడు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుకరిస్తే వీడు మాత్రము మరి ఫరో నోకో అనేటువంటి ఆ రాజుకు కప్పం కట్టడానికి, ఆయన యొక్క మంచి పేరు పొందుకోవడానికి చాలా దుర్మార్గమైనటువంటి మార్గంలో ఆయన నడుస్తూ వచ్చాడు. ఆయన గురించి ఇంకా లోతుగా 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 5-8 వచనాల్లో గమనిస్తే ఆయన ఎంత హేయమైనటువంటి క్రియలు జరిగించాడో అక్కడ దినవృత్తాంత గ్రంథంలో. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడుచుట చేత అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనుకు తీసుకొని పోవుటకై గొలుసులతో బంధించెను. మరియు నెబుకద్నెజరు యెహోవా మందిరపు ఉపకరణములలో కొన్నింటిని బబులోనుకు తీసుకొని పోయి బబులోనులోనున్న తన గుడిలో ఉంచెను. యెహోయాకీము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు హేయ దేవతలను పెట్టుకొనుటయు గూర్చియు అతని సకల ప్రవర్తనను గూర్చియు ఇశ్రాయేలు యూదుల రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఎంతో భయంకరమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు. హబక్కూకు ప్రవక్త విలపించడానికి, కన్నీటితో దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి అక్కడ ఉన్నటువంటి యూదా దేశంలో ఉన్నటువంటి ఆ రాజకీయ పరిస్థితి, సామాజిక పరిస్థితి, ఆత్మీయ పతనాన్ని చూసి ఆయన దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని ఆయన ప్రార్థిస్తున్నాడు, దేవునికి ఆయన ప్రశ్నలు అడుగుతున్నాడు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన ఆవేదనను ఆయన సంధిస్తున్నాడు. కారణం ఏమిటంటే ఆ భయంకరమైనటువంటి స్థితి రాత్రికి రాత్రి వచ్చినటువంటి స్థితి కాదు. చాలా సందర్భాలలో మనము ఆ పరిస్థితిని బట్టి దానికి సమాధానాలను వెతికే ప్రయత్నం చేస్తాం. కానీ మరి మెడికల్ వృత్తిలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఈ మాటలు అర్థం చేసుకుంటారు. ఒక పేషెంట్ను హాస్పిటల్కు మనం తీసుకొని వెళ్ళగానే వైద్యం ప్రారంభించరండి. ఫస్ట్ దానికి ఒక పేరు పెడతారు, ఇన్వెస్టిగేషన్. ఏం ఇన్వెస్టిగేట్ చేస్తాడంటే ఆయన రోగానికి ఉన్నటువంటి కారణాలను ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఆ కారణాలు తెలిసిన తర్వాతే వైద్యాన్ని ఇస్తారండి. పంటి వైద్యానికి పోతే కంటి వైద్యం ఇవ్వడు, కంటి వైద్యానికి పోతే కాలుకు వైద్యం ఇవ్వడండి. ఏ నొప్పికి ఏ వైద్యం ఇవ్వాలో ఆ నిర్ధారణ చేసిన తర్వాత, పరీక్ష నిర్వహించిన తర్వాత, రుజువులు ఆధారాలు దొరికిన తర్వాత వాటికి నిర్మూలన చేయడానికి కారణాలను వెతుకుతారు. ఇదండి వైద్య శాస్త్రంలో. మరి ఆత్మీయ జీవితంలో కూడా మరి మనము ఆ నేపథ్యం అర్థం కాకుండా నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవిస్తాడు, నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవిస్తాడంటే నీతిమంతునికి విశ్వాసం ఎప్పుడు కావాలి? లోకములో అన్యాయం జరుగుతున్నప్పుడు, దుష్ట పరిపాలన జరుగుతున్నప్పుడు, న్యాయానికి తిలోదకాలు ఇవ్వబడుతున్నప్పుడు, అన్యాయము అక్రమము యథేచ్ఛగా జరుగుతున్నప్పుడు, మరి నీతిమంతునైనటువంటి వాని హృదయము కొచ్చుకొని వెళుతున్నప్పుడు, ఆయన జీవితంలో అనేకమైనటువంటి ప్రశ్నలు వెల్లువగా వస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడు, ఆయన న్యాయం తీరుస్తాడు అన్న ఒక్క విశ్వాసమే
ఆయన జీవితానికి బలాన్ని ఇస్తుంది, ఆయన జీవితానికి స్ఫూర్తినిస్తుంది, ఆయన జీవితానికి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అది అందిస్తుంది. అదే విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, హబక్కూకు కూడా ఇర్మియాకు సమకాలీనమైనటువంటి ప్రవక్తగా ఉన్నారు. ఇద్దరు కూడా మరి ఒకే కాలంలో వారు పనిచేశాడు. మరి ఈ విషయాలను ఇర్మియా ప్రవక్త కూడా ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 13 నుండి 17 వచనాలలో ఆయన ప్రస్తావిస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఆయన తన గ్రంథమందు రాస్తున్నాడు. ఏమని? నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ, న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతమియక తన పొరుగువాని చేత ఉరుకయే కొలువు చేయించుకొని వానికి శ్రమ. కింది 17 వరకు కంటిన్యూస్. వాడు విశాలమైన మేడగదులు గల గొప్ప మందిరమును కట్టించుకొందునను కొని విస్తారమైన కిటికీలు చేసుకొనుచు దేవదారు పలకలను దానికి సరంబి వేయుచు ఇంగిలీకముతో రంగు వేయుచున్నాడే. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకున్నట చేత రాజు వగుదువా? నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు క్షేమముగా ఉండలేదా? అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను. అలాగున చేయుటే నన్ను తెలుసుకున్నట కాదా? ఇదే యెహోవా వాక్కు. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకున్నట ఎందే, నిరపరాధుల రక్తము ఒలికించుట ఎందే నిలిచి ఉన్నవి. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలత్కారము చేయుచున్నావు. ప్రియులారా, యెహోయాకీముకు ప్రవక్త అయినటువంటి ఇర్మియాను పంపించి దేవుడు పలికిస్తున్నటువంటి మాట ఏంటంటే, మీ నాన్నగారు నీతిగా బ్రతికారు కదా, మీ నాన్నగారు యథార్థంగా బ్రతికారు కదా, మీ నాన్న దేవుని యొక్క వాక్యపు వెలుగులో బ్రతికారు కదా, ఆయన అన్నపానము తింటూ సుఖంగా బ్రతికాడు కదా, ఆయన కూడా సర్వస్వాన్ని అనుభవించాడు కదా, నువ్వెందుకురా ఈ విధంగా ఎగబడిపోయావు? అన్యాయానికి, అక్రమానికి, దేవుని వాక్యానికి విరుద్ధంగా నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేసి నీవు మనగలవా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. దేవుని బిడ్డ, దేవుని పక్షంగా ప్రవక్త ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్నించినందుకు ఆయనకు విపరీతమైనటువంటి కోపం వచ్చింది. కొంతమందికి తప్పు చేసే వారికి ఎవ్వరు ప్రశ్నించినా నచ్చదండి. ఎందుకంటే వాడు చేస్తుంది తప్పు కదా. వానికి భజన పార్టీ కావాలి, వెనక నుంచి అన్నా నువ్వు గ్రేట్, అక్కా నువ్వు హీరో అని చెప్పేవాళ్ళు కావాలి. కానీ వాళ్ళు చేస్తున్న తప్పును వారికి ముఖం మీద చూపిస్తే ఉగ్గిపోతారు, వాళ్ళు ఊగిపోతారండి. అదే జరుగుతుంది ఇక్కడ. అలా చెప్పినటువంటి వ్యక్తిని చంపించాడండి రాజుగారు. గమనించండి, ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలలో గమనిస్తే, ఒక ప్రవక్త మరి ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఆయన చేస్తున్న అక్రమాల గురించి, అన్యాయపు పనుల గురించి, వాళ్ళ నాన్నగారి జీవితాన్ని కూడా ఎరిగి ఉన్నటువంటి వారు కాబట్టి ఆయన చేస్తున్నటువంటి దుర్మార్గపు పనులను గురించి ఆయన ప్రస్తావిస్తూ ఏం మాట్లాడుతున్నాడంటే దేవుని ఆత్మ ద్వారా, మరియు కిర్యాత్యారీము వాడైన షమయా కుమారుడగు ఉరియాయను ఒకడు యెహోవా నామమును బట్టి ప్రవచించుచుండెను. అతడు ఇర్మియా చెప్పిన మాట రీతిని ఈ పట్టణమునకు విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవచించెను. రాజైన యెహోయాకీమును అతని శూరులందరూ ప్రధానులందరూ అతని మాటలు వినిన మీదట రాజు అతని చంపజూచుచుండగా ఉరియా దానిని తెలుసుకొని భయపడి పారిపోయి ఐగుప్తు చేరెను. అప్పుడు రాజైన యెహోయాకీము అక్బోరు కుమారుడగు ఎత్నాతానును అతనితో కొందరిని ఐగుప్తునకు పంపెను. వారు ఐగుప్తులో నుండి ఉరియాను తీసుకొని వచ్చి రాజైన యెహోయాకీము వద్ద చేర్చగా ఇతడు ఖడ్గముతో అతని చంపి సామాన్య జనుల సమాధిలో అతని కళేబరమును వేయించెను. ప్రియులారా, ఎంత దుర్మార్గుడండి! అరే, నువ్వు చేస్తున్నది తప్పు అని మరి ఆయన మాట్లాడినందుకు ఆయనను చంపడానికి ఆయన వెతుకుతున్నాడని ఆయన దూరంగా వెళ్ళి మరొక దేశంలో, ఐగుప్తు దేశంలో తలదాచుకుంటే మనుషుల్ని ఆ దేశానికి పంపించి ఆయనను ఈడ్చుకొని వచ్చి ఖడ్గము చేత వాడు చంపాడండి. ఏం చెప్పాడినా? నీతిగా బ్రతకమని చెప్పాడు, యథార్థంగా బ్రతకమని చెప్పాడు, న్యాయంగా బ్రతకమని చెప్పాడు, అక్రమము అన్యాయము చేయొద్దని చెప్పాడండి. ఆ మాటలు చెప్పినందుకు ఆయనను హతమార్చారు. మరి బాప్తిసం ఇచ్చి యోహాను ఏం చెప్పాడండి? మరి అక్కడ ఉన్నటువంటి
మరి హేరోదియాతో ఆయన చేస్తున్నటువంటి పాపాన్ని ఆయన ప్రశ్నించినందుకు మరి ఆయన కూడా చంపబడ్డాడు. పాపములో జీవించేవాడు ఎవడు కూడా నీతి మార్గాన్ని వాడు ఇష్టపడడు. అలాంటి ఒక పరిస్థితి ఆ రోజు యూదా దేశంలో ఉన్నది. భయంకరమైనటువంటి పరిస్థితిని బట్టి అక్కడ శాంతి లేదు, సమాధానము లేదు, న్యాయము లేదు, ధర్మము లేదు. మరి రాజ్యమంతా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితిలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయంలో మనం చూస్తే ధర్మశాస్త్రాన్ని రాజు ఏ విధంగా నిరర్థకం చేశాడన్నది కూడా అక్కడ చూస్తున్నాము. 36వ అధ్యాయము 23 నుండి 26 వచనాల్లో మనం గమనిస్తే, యెహూది 3-4 పుటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలో నున్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయెను గాని రాజైనను ఈ మాటలన్నిటిని విన్న అతని సేవకులలో ఎవరైనను భయపడలేదు. చూస్తున్నారు, ధర్మశాస్త్రాన్ని కాల్చేస్తుంటే రాజుకు భయం లేదు, రాజుతో ఉన్నటువంటి మనుషులకు భయం లేదండి. అంత భయము లేని భరితెగించినటువంటి బ్యాచ్ అన్నమాట. దేవుని ధర్మశాస్త్రాన్ని ఆయన కత్తితో కోసి మంటల్లో వేసి దాన్ని బూడిద చేస్తుంటే వారికి భయము లేదు, ఆ రాజుకు భయము లేదు, రాజుతో ఉన్నటువంటి వారికి భయము లేదు. వీరందరూ కూడా దేవుని ప్రజలుగా పిలువబడుతున్నారు. విచారం ఏంటంటే ఆ దేవునిగా ప్రజలుగా పిలువబడుతున్నటువంటి యూదా రాజుకు ఆ ధర్మశాస్త్రం అంటే గౌరవం లేదు, ప్రవక్తలంటే గౌరవం లేదు, ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాటలంటే గౌరవం లేదు. ఆ మాటలను కత్తితో కోసి ఎంత పగపెంచుకున్నాడంటే ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని అగ్నిలో కాల్చివేస్తున్నాడండి. ఆ భయంకరమైనటువంటి పరిస్థితిని చూసి కిందికి చదువునానా, ఆ గ్రంథమును కాల్చవద్దని ఎల్నాతానును దెలయ్యాయును గెమర్యాయును రాజుతో మనవి చేయగా అతడు వారి విజ్ఞాపనము వినకపోయెను. లేఖికుడైన బారాకును ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొనవలనని రాజవంశస్థుడగు యెరహ్మెయేలునకును అజ్రియేలు కుమారుడైన షెరాయాకును అబ్దేలు కుమారుడైన షెమల్యాకును రాజు ఆజ్ఞాపించను గాని యెహోవా వారిని దాచెను. ప్రియులారా, ఈ భయంకరమైనటువంటి అనీతి అక్రమము జరుగుతున్నటువంటి వేళ ఇది దీని యొక్క మరి నేపథ్యం. అలాంటి పరిస్థితిలో ఆ కాలంలో బ్రతికి ఉన్న ప్రవక్త అయినటువంటి వాడు, మరి ప్రవక్త అయినటువంటి హబక్కూకు దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని చూసి హృదయంలో నెమ్మది లేక సమస్యల సుడిగుండములో నలిగిపోతున్నావా? ప్రియ దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నా దేవుడు స్పందించటం లేదా? ఆ రోజు హబక్కూకు అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. ఆ పరిస్థితిలో హబక్కూకు ఉండడానికి దానికి నేపథ్యాన్ని మనం చూసాము. అక్రమమైనటువంటి పరిపాలనలో అన్యాయము రాజ్యమేలినటువంటి వేళ, అవినీతి రాజ్యమేలినటువంటి వేళ, శాంతి సమాధానాలు సన్నగిలినటువంటి వేళ, మనుషులు మరి విశృంఖలంగా పాపములో యథేచ్ఛగా జీవిస్తున్నటువంటి పరిస్థితిలో దేవుని సేవకులుగా ప్రవక్తులుగా ఉన్నటువంటి వారు, దేవుని ప్రేమించినటువంటి వారందరూ వేదనలో ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన రాజు సన్నిధిలోనికి వెళ్ళి లేక దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన మొరపెడుతున్నాడు. దేవుని బిడ్డ, మరి ఈరోజు ఏ పరిస్థితిలో ఏ వేదనతో ఆవేదనతో నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చావో నాకైతే తెలియదు, కానీ దేవుడు నీకు జవాబుగా ఈ వర్తమానాన్ని ఇస్తున్నాడు. ఈరోజు నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నీ పరిస్థితులన్నిటికీ జవాబునివ్వగలిగినటువంటి వాడు. ఆ రోజు హబక్కూకుకు జవాబునిచ్చినటువంటి దేవుడు, ఆ రోజు హబక్కూకును ఆదరించినటువంటి దేవుడు, హబక్కూకు హృదయంలో ధైర్యాన్ని నింపినటువంటి దేవుడు ఈరోజు నీ హృదయంలో కూడా ధైర్యాన్ని నింపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి 2600 సంవత్సరాల క్రితము జరిగినటువంటి ఈ ఘట్టంలో మనం చూస్తే మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనములో ఆయన ఏమని విలపిస్తూ ప్రార్థన చేస్తున్నాడంటే, దేవుని సన్నిధిలో ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, యెహోవా, నేను మొరపెట్టినను నీ వెన్నాలు ఆలకింపకుందువు, బలత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీ వేళ ఊరికయ్యే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. ప్రియులారా, భక్తుడు ఎంతో వేదనతో ఈ మాట మాట్లాడుతున్నాడు. అయ్యా, నా మనసులో నెమ్మది లేదయ్యా, ఎక్కడ చూసినా
అక్రమము, అన్యాయము, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి దౌర్జన్యము చెలరేగిపోతుంది స్వామి. నా మనస్సులో నెమ్మది లేదయ్యా అని ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ పరిస్థితి కూడా అలానే ఉందా? నీ కుటుంబంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయా? నీ వ్యక్తిగత జీవితంలో అలాంటి నెమ్మది లేని స్థితిలోనే ఉన్నావా? దేవుని బిడ్డ, ఒక నెమ్మది లేని స్థితిలో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రవక్త దేవుని సన్నిధిలో, దేవా ఎందుకు నీవు మౌనంగా ఉంటున్నావని ఆయన నువ్వు ప్రశ్నిస్తున్నాడు. కానీ దేవుడు తన యొక్క ప్రణాళికను ఆ మౌనంలో ఆయన వివరిస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు అనుకుంటూ ఉండవచ్చు, అయ్యా నాకు నెమ్మది లేదు స్వామి, నాకు న్యాయం జరుగుతుందా, నాకు న్యాయం జరుగుతుందా? ఇంత అక్రమములో, ఇంత దౌర్జన్యములో, ఇంత అన్యాయములో, ఇంత బరితెగింపులో నీ బిడ్డగా నేను ఏం చేయగలను ప్రభా? నా నోరు మూతబడిపోయింది, నా చేతులు కట్టబడిపోయాయి, అడుగులు వేయలేనటువంటి నీ సహాయ స్థితిలో ఉన్నాను. మరి అక్రమము, అన్యాయము తాండవించి రాజ్యమేలుతున్నటువంటి వేళ ఏం చెయ్యాలో తెలియనటువంటి పరిస్థితిలో నీవు ఎక్కడ ఉన్నావో అన్నటువంటి ప్రశ్నలతో స్థితిమతమైపోతున్నాను. మరి నా విశ్వాసములో నేను బ్రతకలేకపోతున్నాను స్వామి, దయచేసి నాతో మాట్లాడమని మౌనములో నీవు నినదిస్తూ ఉండవచ్చు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, దేవుడు పలుకుతున్నటువంటి మాట, నేను మౌనంగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను మౌనంగా లేను. నేను మౌనంగా లేను. నా కార్యాన్ని నేను జరిగించుకుంటున్నాను. నా కార్యాన్ని నేను తప్పకుండా జరిగిస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 5వ వచనంలో మనం గమనిస్తే ఆ సమస్యల్లో ఉన్నటువంటి వేళ మరి దేవుడు ఇస్తున్నటువంటి జవాబు ఏమిటంటే, అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునందుడి. మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతని నమ్మకయుందురు. ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని భూద్యంతముల వరకు సంచరించుచు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందరు. వారి గుర్రం ప్రియులారా, అది కల్దీల యొక్క వర్ణన. వీరే మూర్ఖులంటే వీరికన్నా మూర్ఖులను దేవుడు వాడి వారిని అందరినీ నలగొట్టాడండి. దేవుని బిడ్డ, దేవుని వాక్యము సెలవిస్తున్నది, దేవుడు మౌనంగా లేడు. దేవుడు కళ్ళు మూసుకొని లేడు. దేవుడు ఏది వీక్షించకుండా లేడు. ప్రతి క్షణాన్ని, ప్రతి సందర్భాన్ని, ప్రతి మాటను, ప్రతి కార్యాన్ని, హృదయ అంతరంగములో నీవు ఆలోచిస్తున్న ప్రతి ఆలోచనను ఆయన చూస్తున్నాడు. అనుకుంటూ ఉండవచ్చు, ఈ అన్యాయాన్ని నేను గెలవలేను, ఈ అక్రమాన్ని నేను గెలవలేను. నిజమే, నీవు గెలవలేవు. కానీ నిన్ను పుట్టించిన దేవుడు, నిన్ను నిలిపిన దేవుడు, నిన్ను కాపాడిన దేవుడు, రక్తమిచ్చి నిన్ను కొన్న దేవుడు, నువ్వు నిరుత్సాహంలో కృంగిపోతుంటే మౌనంగా ఆయన లేడన్నది ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. నీ పక్షంగా ఆయన యుద్ధం చేస్తున్నాడు. నిన్ను నిలవబెట్టి ఆయన కార్యాన్ని ఆయన జరిగించుకుంటాడన్న సత్యాన్ని హబక్కూకు ద్వారా నీకు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, హబక్కూకు వేదనలో ఉన్నాడు, కన్నీటితో ఉన్నాడు. అయ్యో, నేను ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థనకు జవాబు రావట్లేదు. చాలా సందర్భాల్లో మనం ప్రార్థన చేసి గది నుంచి బయటికి రాగానే జవాబు మనకు కనిపించాలి. కనిపించకపోతే చాలా నిరుత్సాహం మనకు. ప్రియులారా, కానీ దేవుడు జవాబు తన సమయములో, తన విధానములో, తన మహిమకై ఇస్తాడు. హల్లెలూయా. నీవు అనుకున్నట్టుగా, నీవు కోరుకున్నట్టుగా దేవుడివ్వడు, కానీ తన మహిమ కొరకు తన కాలములో పరిపూర్ణమైనటువంటి విధానములో, సంపూర్ణమైనటువంటి విధానములో తన మహిమ కొరకు ఆయన జవాబుగా దయచేస్తాడని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డ, మరి దేవుడు నిద్రించటం లేదండి. కొంతమంది మరి పాటలు, సినిమా పాటల్లో మనం అప్పుడో విన్నప్పుడు ఎక్కడున్నావు, పడుకున్నావా, నిలుచున్నావా, కూర్చున్నావా అని మరి పాటలు వింటూ ఉంటాం. కానీ మన దేవుడు సజీవుడు. ఆయన కునుకడు, నిద్రపోడు. నీ పరిస్థితి ఏమైనా కావచ్చమ్మా, కునికే దేవుడు కాదు, నిద్రపోయే దేవుడు అంతకన్నా కాదు. నీ పరిస్థితిలో నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నిన్ను నిలవబెట్టే దేవుడు, నీ పరిస్థితిలో నిన్ను కాపాడే దేవుడు. దేవుని బిడ్డ, హబక్కూకు ఎంతో వేదనతో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన మొరపెడుతున్న వేళ దేవుడు ఆయనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సమస్యలు ముదిరినా భయపడకు. ప్రియులారా, సమస్యలు ముదిరినప్పుడు నువ్వు భయపడిపోతున్నావా? హబక్కూకు ప్రార్థన వేళ సమస్యలు తగ్గలేదండి. ప్రార్థన చేయగానే మనం అనుకుంటాం సమస్యలు తగ్గుతాయని. తగ్గవండి కొన్ని సందర్భాల్లో. హబక్కూకు చాలా ప్రార్థన చేశాడు, ఇర్మియా చాలా ప్రార్థన చేశాడు, పరిస్థితులు ఏం తగ్గలేదండి.
మరి ఆ పరిస్థితిలో దేవుడు జవాబుగా హబక్కూకుకు ఒక మాట మాట్లాడుతున్నాడు. 6వ వచనం నుండి 11వ వచనం వరకు మొదటి అధ్యాయంలో మనం చూస్తే దేవుడిచ్చినటువంటి మాటే జవాబు ఏంటంటే, ఆలకించుడి తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకొందరు. వారి గుర్రములు చిరుతపులుల కంటే వేగముగా పరుగులెత్తను. రాత్రి యందు తిరుగులాడు తోడేల కంటేనో అవి చురుకైనవి. వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలున జొరపడుదురు. ఎరను పట్టుకున్నటకై పక్షిరాజు అడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వత్తురు. వెనక చూడకుండా బలాత్కారము చేయుటకై వారు వత్తురు. ఇసుకరేణువులంతా విస్తారముగా వారి జనులను చెరపట్టుకొందరు. రాజులను అపహాస్యము చేతురు, అధిపతులను హేళన చేతురు. ప్రాకారం గల దుర్గములన్నిటినీ తృణీకరింతురు. మంటి దిబ్బ వేసి వాటిని పట్టుకొందరు. తమ బలమునే తమకు దేవతగా భావింతురు. గాలి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవచ్చు అపరాధులగుదురు. ప్రియులారా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. సమస్య ముదిరినప్పుడు, సమస్య వికృతంగా నాట్యం వేస్తున్నప్పుడు నీవు భయపడనవసరం లేదు. అది ముదురుతున్నది, రేగుతున్నది కూలడానికి, ఆ క్రమములో పతనం కావడానికి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఒక చెట్టు మీద మామిడి పిందగా ఉన్నప్పుడే మామిడికాయను కోస్తావా, లేక పండుగ అయ్యే వరకు, కాయగా రూపాంతరం చెందే వరకు నువ్వు వేచి ఉంటావంటే కాయగా మారే వరకు నువ్వు వేచి ఉంటావు. దేవుడు మరి ఒక వ్యవసాయదారునికి అంత ఆలోచన ఉంటే, దేవుడు ఒక పరిస్థితిని పరిపక్వతలోనికి రాకుండా దానికి జవాబు ఆయన ఇవ్వడండి. ఒక పాపాన్ని ఆయన పరిపక్వతలోనికి తీసుకుని వస్తాడు. ఆ సంపూర్ణతలోనికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన పరిపూర్ణమైనటువంటి జవాబును ఆయన దయచేస్తాడు. ఈ కల్దీలు రెచ్చిపోయి భయంకరమైనటువంటి వారి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అక్కడ రాస్తున్నాడు. వాడు ఎవరిని కూడా కేర్ చేయరండి. రాజులను కేర్ చేయరు, న్యాయానికి వాళ్ళు విలువనివ్వరు, ప్రభుత్వాలను కేర్ చేయరు. వారు ఎంత చురుకైన వారు, ఎంత బలమైనటువంటి వారంటే వారి బలాన్ని, వారి దౌర్జన్యాన్ని వారు నమ్ముకునే వ్యక్తులండి. అలాంటి ఒక వ్యక్తులను మరి అవిధేయులైనటువంటి యూదుల మీదకి దేవుడు పంపించి వారిని సరిచేస్తున్నాడు. దేవుని బిడ్డ, కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కష్టాలు వచ్చినప్పుడు ఎవరి వైపో చూడటం కాదండి, మన జీవితం వైపు మనం చూసుకోవాలి. ఈ కష్టానికి ఆ వ్యక్తి కారణం, ఈ వ్యక్తి కారణం అని మనం అనుకుంటుంటాము, భ్రమపడుతుంటాం. కానీ ఆ పరిస్థితిని దేవుడు ఎందుకు అనుమతించాడు అన్నది హృదయ పరిశీలన చేసుకోవటం నేర్చుకోవాలి. దావీదు మహారాజు పాపం చేసినప్పుడు, ఆయన కుటుంబంలో అలజడి రేగినప్పుడు దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన హృదయాన్ని ఆయన కుమరించాడు. నా యందు నీకు ఆయాసకరమైనటువంటి మార్గం ఏదైనా ఉన్నదో నన్ను పరీక్షించి పరిశోధించి తెలుసుకోమని ఆయన ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డ, ఈరోజు సమస్యలకు కారణము మరి మన యొక్క అవిధేయతే కావచ్చు. కొన్ని సందర్భాలలో దేవుడు పరిస్థితులను ఎందుకు అనుమతిస్తున్నాడంటే మనల్ని క్రమబద్ధీకరించడానికి. ఏ అక్రమమైనటువంటి మార్గంలో మనం వెళుతున్నామో, ఏ తప్పు మార్గంలోనైతే మనం వెళుతున్నామో, ఆ తప్పు మార్గము భవిష్యత్తులో ఎంత వినాశనానికి మనల్ని నడిపిస్తుందో ఎరిగినటువంటి దేవుడు ఆ తప్పును సరిచేయడానికి ఇంకా కఠినమైన పరిస్థితుల్లోనికి మనల్ని నడిపించి సరి అయిన మార్గంలోనికి ఆయన మనల్ని తీసుకొని వస్తున్నాడు అన్న విషయాన్ని దేవుడైనటువంటి యెహోవా మరి ఆయన భక్తుడైనటువంటి హబక్కూకుకు ఆయన వివరిస్తున్నాడు. ఈ ఉదయ కాలము నీ జీవితంలో పరిస్థితి ఏదైనా కావచ్చు, కానీ ఆ పరిస్థితిని సరిచేసే దేవుడు, ఆ పరిస్థితిలో కాపాడే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు ఈ మాటలు వినిపిస్తున్నాడు. దేవుని బిడ్డ, సమస్యకు, ప్రతి సమస్యకు ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని మనం వెతకకుండా, మరి ఆ కారణాన్ని మనము దృష్టించకుండా వ్యక్తులపైననో వ్యవస్థ పైననో అక్కాసు పెట్టుకుంటే మన జీవితంలో దేవుని సంకల్పం మనకు అర్థం కాదు. ఇక్కడ హబక్కూకు ప్రవక్త కేవలం వేదనతో ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని మనస్సు ఆయనకు అర్థం కావటం లేదు. చాలా సందర్భాల్లో మనుషులు మాట్లాడే మాట ఏంటంటే సమాధానం కావాలి. ప్రపంచంలో కూడా అందరూ అదే మాట మాట్లాడుతున్నారు, సమాధానం, సమాధానం, పీస్, పీస్. కానీ ఎక్కడుందండి? పీసెస్ అయిపోయింది ప్రపంచమంతా. ఈరోజు ఎక్కడ చూసినా యుద్ధాలే, అంతరంగ యుద్ధాలు, సివిల్ వార్స్ ఉన్నాయి.
మరి రకరకాల యుద్ధాలను మనం చూస్తున్నాం ప్రియులారా. మరి ఈరోజు సమాధానము మన జీవితాలలో రావాలి అంటే సమాధాన అధిపతి అయినటువంటి దేవుని మాటను మనం వినాలి. ఎప్పుడైతే సమాధాన అధిపతి అయినటువంటి దేవుని మాటను వింటామో మన చుట్టూ అన్యాయం ఉన్నా, మన చుట్టూ అక్రమం ఉన్నా, మన చుట్టూ దౌర్జన్యం ఉన్నా, మన పైన హింస జరుగుతున్నా, మన హృదయంలో ఉన్నటువంటి శాంతిని, సంతోషాన్ని పెకిలించడానికి ఎవడికి కూడా శక్తి ఉండదు. అదే సత్యాన్ని దేవుడు హబక్కూకుకు జ్ఞాపకం చేస్తున్నాడు. పరిస్థితుల వైపు నువ్వు చూస్తున్నావు, వ్యక్తుల వైపు నువ్వు చూస్తున్నావు, అన్యాయం వైపు నువ్వు చూస్తున్నావు, అక్రమం వైపు నువ్వు చూస్తున్నావు, నేను పండుకున్నాను అనుకుంటున్నావు, నేను దృష్టించడం లేదనుకుంటున్నావు. కానీ వాటన్నిటినీ దృష్టిస్తున్నాను, వాటికి జవాబును నేను ఇవ్వబోతున్నాను, ఆ పరిస్థితులను పరిష్కరించబోతున్నాను, అన్యాయాన్ని శిక్షించబోతున్నాను, నా విధానములో నేను జరిగించుతున్నాను. అయితే ఆ పరిస్థితుల్లో నీవు నెమ్మదిగా ఉండాలంటే పరిస్థితుల వైపు కాదు, నా వైపు చూడటం నువ్వు నేర్చుకోవాలి. దేవుని బిడ్డ, ఎంతకాలం పరిస్థితుల వైపు చూస్తావు? ప్రభువు వైపు చూడటం నేర్చుకుందాం. ఎవరైతే ప్రభువు వైపు చూస్తారో వారి జీవితాలలో వారు నెమ్మది పొందుకుంటారు. అన్యాయాన్ని, అక్రమము ఎల్లకాలము కొనసాగటం సాధ్యము కాదు. ప్రపంచ చరిత్రను ఒక్కసారి చూడండి. ప్రపంచ చరిత్ర నీకు గొప్ప పాఠాలు నేర్పిస్తుంది. ఎంత గొప్ప పాఠాలు నేర్పిస్తుందంటే, ప్రపంచ చరిత్రలో గడగడలాడించినటువంటి వ్యక్తులు చాలామంది వచ్చారు. మరి భయంకరమైనటువంటి దౌర్జన్యం చేసినటువంటి వారు వచ్చారు. రక్తాన్ని ఏరులుగా పారింపచేసినటువంటి వ్యక్తులు వచ్చారు. మానవులను గడగడ ఉక్కు పాదాలతో అణిచివేసినటువంటి చక్రవర్తులు వచ్చారు. కాల గర్భములో వారు కలిసిపోయారు. దేవుని బిడ్డ, ఏ అక్రమమైన, ఏ అన్యాయమైన, ఏ దౌర్జన్యమైన తాత్కాలికమే అన్నది దేవుడు హబక్కూకుకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు ఈ పరిస్థితిని హబక్కూకుకు జ్ఞాపకం చేసి దేవుడు ఈ పరిస్థితిని ఏ విధంగా ఆయన సాల్వ్ చేస్తాడో అని ఆయన ఎదురు చూస్తూ 2వ అధ్యాయం 1వ వచనంలో కాపలా బురుజు ఎక్కి దేవుని మాట కొరకు ఆయన కనిపెడుతున్నాడు. ఏమని? ఆయన నాకు ఏమి సెలవిచ్చెనో, నా వాదం విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదను గోపురము మీదను కనిపెట్టుకొని యుందునను కొనగా యెహోవా నాకు ఇలాగ థ్యాంక్ యూ మా. ఆయన ఎక్కడికి వెళ్ళాడండి? ఆయన కావలి బురుజు మీదికి వెళ్ళాడు, గోపురం మీదికి వెళ్ళాడు. ఈరోజు సమస్యలు ఉన్నటువంటి వేళ నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? సమస్యలు ఉన్నప్పటికీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? భక్తుడైనటువంటి హబక్కూకు మనకు నేర్పుతున్న పాఠం ఏంటి? సమస్యలు ఉన్నప్పుడు నువ్వు నేను చేయవలసింది దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆ సమస్యల్లో నలిగిపోతున్నటువంటి వేళ దేవుని వైపు చూడటం మనం నేర్చుకోవాలి. నీ మోకాళ్ళ పైన, నీ కాపలా బురుజు పైన నువ్వు కూర్చోవాలి. అయ్యా, ఈ పరిస్థితికి కారణం ఏమిటి? ఈ పరిస్థితికి ప్రభా మరి 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 మార్గాలను, సమాధాన మార్గాలు ఏమిటి ప్రభా నాకు చూయించుమన్నది నువ్వు అడగాలి. లోకస్తులు చెప్పే విధంగా, బస్తీలలో లీడర్లు చెప్పే విధంగా మనం మాట్లాడితే సమాధానాలు రావమ్మా. మరి పైసలు ఇచ్చినటువంటి లాయర్ ఎలా మాట్లాడమంటే వాడు అలానే మాట్లాడతాడు. అలాంటి ధోరణి, లోక పద్ధతులను తీసుకొని వచ్చి సత్యాన్ని విస్మరించి తాత్కాలిక ఉపశమనాలకై మనం వెళితే శాశ్వత పరిష్కారం రాదు. దేవుడు ఆయనకు చెప్పాడు, నేను ఈ కార్యాన్ని జరిగించబోతున్నానని. అప్పుడు మరి హబక్కూకు ప్రవక్త ఎక్కడికి వెళ్ళాడంటే కావలి బురుజు పైన కూర్చుంటున్నాడు. దేవుడు ఈ కార్యాన్ని ఎలా జరిగించబోతున్నాడు, ఈ కార్యాన్ని నేను ఎలా జరిగించబోతున్నాను అన్నది దేవుడు ఆయనకు చూపించబోతున్నాడు. దేవుని బిడ్డ, నీ జీవితంలో, నీ కుటుంబములో సమస్యలు వచ్చిన వేళ నువ్వేం చేస్తున్నావు? ఎక్కడికి పరుగులు తీస్తున్నావు? నీ బలాన్ని నమ్ముకుంటున్నావా? బంధువుల్ని నమ్ముకుంటున్నావా? స్నేహితుల్ని నమ్ముకుంటున్నావా? వ్యవస్థల్లో ఉన్నటువంటి కొన్ని చట్టబద్ధమైనటువంటి వ్యవస్థల్ని నువ్వు నమ్ముకుంటున్నావా? హబక్కూకు నేర్పుతున్నటువంటి మాట, హబక్కూకు మనకు చూపిస్తున్నటువంటి మాదిరి, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన ప్రార్థించటం నేర్చుకుంటున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు ప్రార్థన ఉన్నదా? ప్రార్థనలో కనిపెడుతున్నామా? సమస్య వచ్చినప్పుడు ఉపవాసం ఉండి గోనెబట్ట ధరించుకొని భక్తులందరూ కూడా ప్రార్థన చేశారు. దట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ ద బైబిల్. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ప్రేయింగ్ వెన్ యు ఆర్ గోయింగ్ త్రూ ప్రాబ్లమ్స్? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ వెన్ యు ఆర్ గోయింగ్ త్రూ ప్రాబ్లమ్స్? సంఘములో సమస్యలు వచ్చినప్పుడు గోనెబట్ట ధరించుకొని దేవుని సన్నిధిలో, అయ్యా ఈ పరిస్థితులను మార్చేది ఎప్పుడు అని దేవుని సన్నిధిలో వేదనతో, ఆవేదనతో, కన్నీటితో ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావు? దేవుని బిడ్డ,
ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పరిస్థితులన్నిటినీ చక్కబెట్టేవాడు ఆయన మాత్రమే. ఆయన ఆధీనంలోనే సర్వస్వం ఉన్నది. ఆయన సెలవు లేకుండా ఒక వెంట్రుక కూడా నేల రాలదు. ఆయన సెలవు లేకుండా నీ చుట్టూ వేసిన నీ కంచెను దాటి ఆపద నీ దరి చేరదు. ఇంత సూక్ష్మంగా దేవుడు నిన్ను ప్రేమిస్తే, ఇంత సూక్ష్మంగా దేవుడు నీ గురించి ఆలోచన చేస్తే, పరిస్థితుల వైపు చూసి బెంబేలెత్తిపోతున్నావు, పరిస్థితుల్ని బట్టి రాజీ పడిపోవడానికి చూస్తున్నావు. కానీ సత్యం ఏమైతే ఉన్నది, ధర్మం ఏమైతే ఉన్నది, క్రమం ఏదైతే ఉన్నదో ఆ క్రమాన్ని, ఆ సత్యాన్ని, ఆ ధర్మాన్ని స్థాపించడానికే దేవుడు ఆకాశాన్ని, భూమిని కదిలిస్తున్నాడన్న విషయాన్ని గుర్తించగలుగుతున్నావా? దేవుడు చాలా భయంకరుడు. ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు, ఆయన భయంకరుడైన దేవుడు కూడా. పాపాన్ని సహించినటువంటి దేవుడు, అక్రమాన్ని సహించినటువంటి దేవుడు. ఆదాము అవ్వలు పండు తిన్నారు. పోనీలే, మన బాబే కదా తిన్నాడు కదా పండు, ఏమైతుందిలే అని వదిలేలే దేవుడు. ఆ క్రమాన్ని ఆయన అతిక్రమించినందుకే ఇంత కథ అయిందండి. దేవుడే పరలోకంలో నుండి దిగి రావాల్సి వచ్చింది. ఆ క్రమమే వీగిపోయింది. ఏ క్రమాన్నైతే నీకు ఆదేశించాడో ఆ క్రమాన్ని నువ్వు పక్కన పెట్టిన రోజు, నువ్వు ఎంత గీజులాడుకున్నా, నువ్వు ఎంత కష్టపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి బూడిదలో పోసిన పన్నీరే. అవి గాలి చేత చెదరగొట్టు పొట్టు వలనే ఉంటాయి. కానీ దేవుని విధానములోనికి నీవు వచ్చి అక్కడ హబక్కూకు ఏ విధంగా కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడో, మరి బురుజు పైన, కావలి బురుజు పైన కూర్చొని ఆయన దేవుడు ఈ కార్యాన్ని ఎలా జరిగిస్తాడని కన్నీటితో ఎదురు చూస్తున్నాడో, నీ జీవితంలో కూడా ఈ సూత్రాన్ని నేర్చుకోవాలి. కుటుంబాల్లో సమస్యలు వచ్చినప్పుడు, ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు, మరి రకరకాల సమస్యలు గుండా మనం వెళుతున్నప్పుడు మనం నేర్చుకునవలసింది ఏంటంటే, సమస్యలను తీసివేయు ప్రభువా అని ప్రార్థించటం కాదు, ఆ సమస్యలలోని నామాన్ని మహిమపరచుకో. ఆ సమస్యల ద్వారా నా విశ్వాసాన్ని బలపరచు. ఆ సమస్యల ద్వారా ఇది ఒక సాక్ష్యంగా నువ్వు మార్చుకో ప్రభు అని దేవుని ప్రార్థించటం మనం నేర్చుకోవాలి. దేవుని బిడ్డ, ఈరోజు హబక్కూకు పలికినటువంటి మాట విశ్వాస జీవితంలో మనకు ప్రేరణగా ఉన్నది. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఈరోజు నీవు నేను బ్రతకాలి అంటే కష్టాలలో, కన్నీళ్లలో, మానసికమైనటువంటి ఒత్తిడులలో, మన జీవితంలో అన్యాయాన్ని, అక్రమాన్ని ఎదిరించి దృఢంగా, స్థిరంగా నిలబడాలి అంటే దేవుని యొక్క మహాకృప మనకు అవసరము. అందుకై ప్రార్థనా జీవితము మనకు అవసరమైనది. 4వదిగా, దేవుని వాగ్దానము ఆలస్యమైంది అని అనుకుంటున్నాం, కానీ ఆలస్యమైన అది ఖచ్చితంగా నెరవేరుతుంది. రాసి పెట్టుకోండి, రైట్ ఇట్ డౌన్ ఇన్ యువర్ బైబిల్స్. ఏదైతే వాగ్దానం దేవుడు చేశాడో అది నెరవేరుస్తాడు. ఈరోజు ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ చదువునాన్న 3వ వచనం. యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, చదువువాడు పరుగెత్తుచు చదువు విలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయుము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అది తప్పగా నెరవేరును. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకొనుము. ఇది జయంబా. అది తప్పగా జరుగును. అది తప్పక జరుగుతుంది. జాగు చేయకవచ్చును. జాగు చేయకవచ్చును. ఎన్ని పదాలు రాయించాడు దేవుడు దీని గురించి. మళ్ళొకసారి 3వ వచనం మళ్ళీ చదువునాను మొత్తం. ఆ దర్శన విషయము, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. నిర్ణయ కాలములో జరుగును. సమాప్తమగుటకై, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. ఆతురత పడుచున్నది. అది తప్పగా నెరవేరును. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను. అది ఆలస్యముగా వచ్చినను. దాని కొరకు కనిపెట్టుము. దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును. అది తప్పక జరుగును. జాగు చేయకవచ్చును. జాగు చేయకవచ్చును. దేవుని బిడ్డ, జాగు అవుతుంది అనుకుంటున్నావు, ఆలస్యం అయిపోతుంది అనుకుంటున్నావు, ఎంతకాలం అనుకుంటున్నావు? ఎంతకాలం అన్యాయం, ఎంతకాలం అక్రమము, ఎంతకాలం దౌర్జన్యము, ఎంతకాలం దోపిడీ, ఎంతకాలం ఈ పరిస్థితి, ఇంకెంతకాలం అని అడుగుతున్నావా? ఆయన కూడా అదే అడిగాడు. హబక్కూకు ప్రవక్త, దేవుడు అంటున్నాడు, అది తప్పక నెరవేర్చబడుతుంది ప్రవక్త, అది జాగు చేయకుండా నెరవేర్చబడుతుంది. ఆలస్యంగా జరిగినా నువ్వు ఆలస్యం అనుకుంటున్నావు, కానీ అది జాగు చేయకుండా నిర్ణయ కాలమందు తప్పకుండా జరుగుతుంది. నమ్ముతున్నావా? తాత్కాలికమైన పరిస్థితులను చూసి భంగ పెట్టొద్దు, గాయ చేయొద్దు. అయ్యోయ్యో 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 అని అలవవలసినటువంటి అవసరం ఎవరికీ లేదండి.
దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట, ఈ సంఘానికి 2026వ సంవత్సరం ఏం వాగ్దానం ఇచ్చాడు? Do you know what is the promise that God has given to MB Bethel Church as a church? మీ ఇంటి తలుపుల పైన మీరు వెళ్ళేటప్పుడు గమనించండి, దేవుని బిడ్డ ప్రవచనాత్మకంగా ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. అది జాగు చేయకుండా దేవుడు నెరవేర్చబోతున్నాడు. అది ఆలస్యమైన దాని కొరకు కనిపెట్టాలి. గొప్ప శక్తిగా దేవుడు మార్చబోతున్నాడు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవండి. అక్రమము అన్యాయము వేదన నిట్టూర్పుతో నువ్వు విలపిస్తూ ఉండవచ్చు, కానీ పరిస్థితులను మార్చే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 15వ వచనం, యెషయా గ్రంథము 60వ అధ్యాయం 15వ వచనంలో, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. ఆమేన్. దేవుని బిడ్డ, నమ్ముతున్నావా? నా ప్రతి వర్తమానంలో ఈ వాక్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ వాగ్దానాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది అనుకుంటుండొచ్చు, ఈయనకేం పని లేనట్టుంది, ఇది జ్ఞాపకం చేస్తున్నాడు, పరిస్థితి ఏమో చాలా జటిలంగా ఉన్నది, ఎక్కడ చూసినా మరి అశాంతిగా అనిపిస్తున్నది అనుకుంటొచ్చు. దేవుని బిడ్డ, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు పరిస్థితులను సమాధానపరుస్తాడు. పరిస్థితుల్ని ఆయనే తన ఆధీనంలోనికి తీసుకుంటాడని మరి ప్రవక్త అయినటువంటి హబక్కూకుకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ విషయాన్ని నువ్వు పలక పైన రాయి, స్పష్టంగా రాయి. పరిగెత్తుతున్నవాడు కూడా చదివే విధంగా, లోకములో ఉన్నటువంటి వారు కూడా చదివే విధంగా, నీ చుట్టూ ఉన్నవారు చదివే విధంగా, కాన్ఫరెన్స్లో ఉన్నవారు చదివే విధంగా ఆ పరిస్థితులు నేను చక్కబెడతాను. ఆ పరిస్థితులు ఆలస్యం అనుకుంటున్నావు, కానీ అవి ఆలస్యము కాదు. నా యొక్క విధానములో నా మహిమ కొరకు నేను జరిగించుకుంటున్నానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఏ పరిస్థితి గురించి అయితే నువ్వు బాధపడుతున్నావో, ఏ ఉద్యోగం గురించి అయితే బాధపడుతున్నావో, ఏ కుటుంబం గురించి అయితే బాధపడుతున్నావో, ఏ డబ్బుల గురించి అయితే బాధపడుతున్నావో, ఏ ఆరోగ్యం గురించి అయితే బాధపడుతున్నావో, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి అది తగిన కాలమందు నెరవేర్చే దేవుడు, ప్రార్థన వినే దేవుడు, పరిస్థితులను మార్చే దేవుడు. ఓపికతో కనిపెట్టడం, నెమ్మదిగా కూర్చోవటం మనం నేర్చుకోవాలి. దేవుని బిడ్డ, ఓపిక ఉన్నటువంటి వ్యక్తిని ప్రపంచంలో ఎవడూ కూడా ఓడగొట్టలేడండి. ఓపిక అతి శక్తివంతమైనటువంటి ముడి సరుకు. ఆ ఓపిక గుడ్డి ఓపిక కాదండి, విశ్వాసముతో ఓపిక కలిగి దేవుని సమయం కొరకు నీవు ఎదురు చూస్తే దేవుడు నిన్ను కిరీటంగా మారుస్తాడు, దేవుడు నిన్ను శక్తిగా మారుస్తాడు. ప్రతి చిన్న విషయానికి ఎవరో చెవులో ఊదినంత మాత్రాన, ఎవరో నీ గురించి ఏదో అన్నంత మాత్రాన, ఎవరికో ఏదో రుజువు చేయాలన్నటువంటి అభిమతంలో అడుగులు ముందుకు వేయటం కాదు. కానీ దేవా, నీ ఓపికను నీవు నాకు అనుగ్రహించు. నేను బ్రతుకుతున్న ఈ బ్రతుకు నాది కాదు ప్రభా, నీ చిత్తములో భాగమై ఉన్నది. నా తల వెంట్రుకలు ఒకటి రాలినావి నీ సెలవు తీసుకొని వెళ్ళాలి. ఈ భూమిపైన నన్ను నువ్వు పుట్టించక మునుపే, తల్లి గర్భములో నేను రూపింపబడక మునుపే, పిండముగా నేను మార్చబడక మునుపే నా జీవితాన్ని నువ్వు చూసావని ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో నీవు సెలవిస్తున్నావయ్యా. నేను రూపింపబడక మునుపే నీ కన్నులు నన్ను చూశాయి. నేను ఈ లోకంలోనికి తాత్కాలికమైనటువంటి పరిస్థితుల కొరకు రాలేదు ప్రభా. ఈ లోకంలోనికి నేను ఒక యుగ పురుషునిగా నేను వచ్చాను ప్రభా. ఈ లోకంలోనికి నేను ఒక కారణ జన్మునిగా నేను వచ్చాను ప్రభా. ఏదో వచ్చాము, తిన్నామా, పోయామా, ఆ టైపు కాదు. నువ్వు ఒక కారణ జన్మునివి. ఒక కారణంతో దేవుడు ఈ లోకంలోనికి పంపించాడు, ఈ తరములో నిన్ను ఉంచాడు, ఆ కారణములో నిన్ను కేంద్ర బిందువుగా ఉంచాడు. ఎందుకో తెలుసా? ఆ కారణాన్ని నీ ద్వారా జరిగించడానికి. దేవుని బిడ్డ, ఆ భాగ్యాన్ని నువ్వు గుర్తించగలుగుతున్నావా? ఆ సత్యాన్ని నువ్వు గ్రహించగలుగుతున్నావా? లేక లోకస్తుల వలె తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటున్నావా? హిందీలో ఒక కహావత్ ఉన్నది, జల్దీ కా కామ్ శైతాన్ కా కామ్. చాలా తొందరపడ్డారు ఆదామవ్వలు, దేవుని మనసు అర్థం కాలే. లోతు భార్య తొందరపడింది, దేవుని మనసు అర్థం కాలే. ఉప్పు స్తంభంగా మార్చబడింది. దేవుని బిడ్డ, దేవుని మనస్సెరిగి ప్రవర్తించటం మనం నేర్చుకోవాలి. రూతు దేవుని మనస్సెరిగి ప్రవర్తించింది. హన్నా దేవుని మనస్సెరిగి ప్రవర్తించింది. దావీదు దేవుని మనస్సెరిగి ప్రవర్తించాడు. ఈరోజు ఈ తరములో పరిస్థితుల ప్రభావాన్ని బట్టి నీవు ప్రవర్తించటం కాదు, కానీ దేవుని వాగ్దానం ఆలస్యమవుతున్నా, మన జీవితాలలో ఇంకా ఆలస్యమని మనం అనుకుంటున్నా, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అది జాగు చేయక జరుగుతుంది, అది తప్పక నెరవేర్చబడుతుంది. అది నెరవేర్చబడే వరకు నువ్వు వేచి ఉండటం నేర్చుకోవాలి.
ఆత్రపడటం కాదు. దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో కనిపెట్టడం నేర్చుకోవాలి. బురుజు పైన కూర్చొని హబక్కూకు కనిపెట్టడం నేర్చుకున్నాడు. మరి నీ జీవితంలో కష్టాల కొండపైన నువ్వు కూర్చొని, అవమానాల కొండపైన నువ్వు కూర్చొని, నీ చుట్టూ అన్యాయము, అక్రమము, అధర్మము జరుగుతున్నటువంటి వేళ, బలాత్కారము నిన్ను వేధిస్తున్నటువంటి వేళ, వాటన్నిటికీ పైన నువ్వు కూర్చొని, వాటి మనుషులకు అందనటువంటి స్థాయిలో ఆత్మీయంగా పరిణితి చెందిన స్థితిలోనికి నువ్వు వెళ్ళి ప్రభువు కొరకు, ప్రభు చిత్తము కొరకు, ప్రభు సమయము కొరకు, ప్రభు కాలము కొరకు నువ్వు ఎదురు చూడాలి. అలకా జనము ప్రవర్తించినట్లుగా ఆవేశంతో, ఆక్రోశంతో స్పందించటం కాదు, కానీ దేవుని చిత్తాన్ని, దేవుని మనస్సుని ఎరిగి దేవుని కొరకు ఎదురు చూసి ముందుకు వెళ్ళాలి. భక్తుడు అంటున్నాడు, దేవుని కొరకు ఎదురు చూసువారు నూతన బలము పొంది పైకెదురు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. ఈరోజు నువ్వు పైకెగరాలి అంటే, నీ నామము ఘనమైనటువంటి నామముగా మార్చబడాలంటే, నీ కీర్తి ప్రపంచానికి పరిచయం చేయబడాలి అంటే, దేవుని మార్గములో నీవు నడవాలి. దేవుని సమయము కొరకు నువ్వు ఎదురు చూడాలి. దేవుడు చెప్పింది నువ్వు చేయాలి. నీతిమంతుడు విశ్వాసము ద్వారా బ్రతుకుతాడు. దేవుని బిడ్డ, మరి హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 4 నుంచి 5 వచనాల్లో మనం గమనిస్తే, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసమూలంగా బ్రతుకును. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. ఈ అతిశయం కేవలం తాత్కాలికమే, కూలిపోయే అతిశయం. కానీ అయితే దేవుని వాక్యం ఏమని చెప్తుంది? అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. నువ్వు ఎలా బ్రతుకుతావు? విశ్వాసం అంటే ఏంది? నువ్వు అనుకున్నవన్నీ జరిగితేనా విశ్వాసం? కనిపించని దాని కొరకు నువ్వు ఎదురు చూడటం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసానికి సంబంధించిన అద్భుతమైనటువంటి నిర్వచనాన్ని అపోస్తలుడు అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. దేని గురించి అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, దేని గురించి అయితే నువ్వు విలపిస్తున్నావో, ఏదైతే చూడాలని నువ్వు కోరుకుంటున్నావో, ఏదైతే జరగాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావో, అవి జరుగుతాయని నీ కన్నుల ఎదుట భౌతికంగా నీకు కనిపించకపోయినా, ఆ పరిస్థితులు నీకు అంతకు భిన్నంగా కనిపిస్తున్నా, ఎక్కడ చూసినా అన్యాయము, అక్రమము, అశాంతి, మరి స్వార్థము పెచ్చుమీరి రగులుతున్నటువంటి వేళ, ఈ వాగ్దానము చేసినటువంటి వాడు నెరవేరుస్తాడని విశ్వాసం ఉంచినట్లయితే, అదృశ్యమైనవి ఉన్నవి, అవి నిజముగా ఉన్నవని, తగిన కాలమందు నెరవేర్చబడతాయని నమ్మి విశ్వాసముతో వెళ్ళటమే విశ్వాసమమ్మా. దేవుని బిడ్డ, మరి ఈరోజు పరిస్థితి ఏదైనా కావచ్చు, అది నీ కుటుంబమైనా, నీ వ్యక్తిగత జీవితమైనా, నీ ఉద్యోగ జీవితమైనా, నీ సత్సంబంధాలైనా, అది సంఘమైనా, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, అవి తప్పకుండా నెరవేర్చబడతాయి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17 నుంచి 18 వచనాల్లో మనం గమనిస్తే, హబక్కూకు చెట్లు పూయకుండినను, ఇంత భయంకరమైనటువంటి కంప్లైంట్స్ చేసినటువంటి ఈ వ్యక్తి, దేవుని దగ్గరికి వెళ్ళి చాలా వేదనతో మాట్లాడినటువంటి ఈ వ్యక్తి, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అసలు నువ్వు ఎక్కడున్నావయ్యా, నువ్వు అసలు చూస్తున్నావా అని ప్రారంభించినటువంటి వ్యక్తి, 1వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చదివి తర్వాత అది చదువునాను. యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. ఆయన అంటున్నాడు, హబక్కూకు అంటున్నాడు దేవునితో, ఎలా ప్రారంభిస్తున్నాడంటే, అయ్యా నేను మొరపెడుతున్నాను, నువ్వు కనిపించటం లేదు, ఎక్కడున్నావు స్వామి? ఇంత కష్టం, ఇంత అన్యాయం, ఇంత అక్రమం, దౌర్జన్యం జరుగుతుంటే నేను ఒక్కనే ఉన్నాను స్వామి, నువ్వు ఎక్కడున్నావయ్యా? అయ్యో 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 అని ఆయన మొరబెడుతున్నాడు. కొన్నిసార్లు మన పరిస్థితి కూడా అంతే కదా. అరే ప్రభువా, ఏనైనా ఇంత అన్యాయం నేను భరించలేకపోతున్నానయ్యా, నేను ఓర్చుకోలేకపోతున్నానయ్యా, అబ్బాబ్బా ప్రభా నా వల్ల అవ్వటం లేదు ప్రభా అని మనం అంటాం. దేవుడు ఎంత నమ్మకమైనదో తెలుసా? సహించగలిగిన దానికంటే ఎక్కువైన శోధన నీకు ఇవ్వడు. శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా బోధిస్తాడు, చూపిస్తాడు. మరి ఇక్కడ భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ఏమని విలపిస్తున్నాడంటే చదువునాను. యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. ఎన్నాళ్ళు ఆలకింపకుందువయ్యా? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను. బలాత్కారం జరుగుతుందని నీకు చెబుతున్నా, నీకు మొరపెడుతున్నా, నువ్వు వింటలేవయ్యా అని ఆయన కంప్లైంట్ చేస్తున్నాడు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? అయ్యా, ఈ కళ్ళకు నాకు ఎందుకయ్యా ఇలాంటి విషయాలు చూస్తున్నా? అసలు ఇలాంటి విషయాలు నేను చూస్తానని ఎప్పుడు అనుకోలేదయ్యా.
చా ఇంత నైతిక పతనమా, ఇంత ఆత్మీయ పతనమా, ఇంత దౌర్జన్యమా, ఇంత అన్యాయమా, ఇది ఎక్కడా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదండి. లాస్ట్ వీక్ మరి రవి బిడ్డ బంగారం తెచ్చి మరి ఇచ్చింది కదా. నాకు చిన్నగా ఉన్నప్పుడు ఒక మాట అనుకునేవాడిని నేను, దేవుని మందిరంలో ఒక 10 కిలోల బంగారం ఎక్కడ పడేసినా అది ఎన్ని రోజులైనా కూడా అలానే ఉంటుంది అని అనుకునేవాడిని నేను. కారణం ఏంటో తెలుసా? అందరూ పరిశుద్ధులు, అందరూ నీతిమంతులు, ఎవరు దానిని ముట్టరని. కానీ వయస్సులో ఎదిగిన తర్వాత అనేకమైన విషయాలు దానికి భిన్నంగా నాకు కనిపించాయి. దేవుని బిడ్డ, మరి ఈరోజు భక్తుడు కూడా అనుకుంటున్నాడు అన్ని సవ్యంగా జరగాలి, లోకం అంటే అన్ని సవ్యంగా జరగాలి, యూదా ప్రజలంటే అస్సలు తప్పు చేయనటువంటి నీతిమంతులుగా స్వచ్ఛీలుగా బ్రతకాలని ఆ ప్రవక్త అనుకుంటున్నాడు. కానీ దానికి భిన్నంగా జరుగుతుంటే ఆయనకు మనసులో బాధ జరుగుతుంది. దేవుని బిడ్డ, ఆ బాధల్లో ఆయన దేవుని ప్రశ్న అడుగుతున్నాడు, ఏమని? నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధని వేళ ఊరకయే చూస్తున్నావు. దేవుని అంటున్నాడు, అయ్యా ఎంత ధైర్యం చూడు ఆయనకు. దేవుని అంటున్నాడు, అయ్యా నువ్వు ఊరికేనే చూస్తున్నావు. దేవుడు ఊరికే చూస్తాడా? దేవుడు మొత్తం లెక్క చేస్తున్నాడు, ఆడ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. ఫైనాన్స్లో క్యుములేటివ్ అకౌంట్ అంటారు. అంటే మూడుతనే ఉంటుంది అది, ఇంత వటుడింత అన్నట్టు మూడుతనే ఉంటుంది అది. దేవుడు మొత్తం చూస్తున్నాడు, అన్ని లెక్క చేస్తున్నాడు, అన్ని క్యుములేటివ్ చేస్తున్నాడు, అన్నిటినీ ఆయన దగ్గర చేరుస్తున్నాడు. అది ఇంత అయితే మూట. దేవుని బిడ్డ, సత్యాన్ని గ్రహించగలుగుతున్నామా? భక్తుడు అలానే మాట్లాడాడు, నువ్వు నేను కూడా అలానే మాట్లాడుతున్నాం. చాలా సందర్భాలలో వేదనలో, కన్నీళ్లలో, దుఃఖములో, అవమానంలో, ఓర్చుకోలేని పరిస్థితిలో దేవుని సన్నిధిలో మనం ఇలా మొరపెడుతున్నాం. మరి భక్తుడైనటువంటి హబక్కూకు కూడా అలానే మొరపెడుతున్నాడు. చదువునాడు కిందికి. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహములు రేగుచున్నవి, అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయెను, న్యాయము ఎన్నడను జరగకుండా మానిపోయెను. అయ్యో, ఆ పరిస్థితిలో నన్ను ఎందుకు పెట్టావు ప్రభా అని ఆయన ప్రార్థిస్తున్నాడు. దేవుడు జవాబిచ్చిన తర్వాత, ఆయన మనస్సు కుదుట పడిన తర్వాత, ఆయన మనస్సులో నెమ్మది పొందిన తర్వాత అదే వ్యక్తి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే 3వ అధ్యాయము 17 నుండి 18 వచనాలు. అంజూరపు చెట్లు పూయకుండినను, అయ్యా ఎన్ని కష్టాలైనా రానియండి, ఎంత విపత్తు అయినా రానియండి, ఏ పరిస్థితి అయినా రానియండి, దేవుడున్నాడు. ఇంకా విశ్వాసంలో ఎంత స్థిరపడ్డాడండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను పస్తులైనా పడి ఉంటా నేను, కానీ దేవుడైన వాడున్నాడు అని నమ్ముతున్నాడు. న్యాయం జరుగుతుంది అని నమ్ముతున్నాడు. తీర్పు జరుగుతుందని నమ్ముతున్నాడు. సత్యం గెలుస్తుందని నమ్ముతున్నాడు. నువ్వు నమ్ముతున్నావా? రాజీ పడిపోతారు చాలామంది. ఒత్తిడి తీసుకొని రాగానే రాజీ పడిపోతారు. చాలామంది నైతికంగా పతనమైపోతున్నారు. ఒత్తిడి వచ్చిన వేళ, కష్టాలు వచ్చినటువంటి వేళ, సమస్యలు వచ్చినటువంటి వేళ, ఆ సమస్యలను చూసినటువంటి కారణాన్ని బట్టి హబక్కూకు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన విలపిస్తున్నాడు. కానీ ఆయన మనస్సు ఎంత పరివర్తన చెందిందంటే, అంజూరపు చెట్లు పూయకుండినను అంటే ఒక వ్యవసాయదారుడు సంవత్సరం అంతా ఎదురు చూసిన తర్వాత పంట రాకపోతే ఆయన పస్తుపడి ఉండాలండి. అలాంటి ఒక పరిస్థితి నా జీవితంలో వచ్చినా నేను మాత్రము రాజీ పడేది లేదు, నేను మాత్రము అక్రమమైనటువంటి మార్గాన్ని అనుమతించేది లేదు, సమ్మతించేలేదు, దేవుని వాక్యానికి వ్యర్థమైనటువంటి ఏ మార్గముతో నేను ఏకీభవించేది లేదని ఆయన భీష్మించుకొని మాట్లాడుతున్న మాట. కారణం ఏమిటంటే, దేవుడు న్యాయం ఎలా జరిగిస్తాడో వివరించాడు, దేవుడు విశ్వాసి ఎలా బ్రతుకుతాడో వివరించాడు. ఆ మాటలు విన్న తర్వాత, విశ్వాసములో బలపరచబడిన తర్వాత హబక్కూకు పలుకుతున్నటువంటి మాట, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఓలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించెదను. తినడానికి తిండి లేకపోయినా, ధరించుకోవడానికి బట్ట లేకపోయినా, నివసించడానికి గృహం లేకపోయినా, నా పరిస్థితి ఎంత హీనంగా ఉన్నప్పటికీ, నా చుట్టూ ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని వేదనలు చుట్టుముట్టినప్పటికీ
సెంటిమెంట్కు పోయేది లేదు, నేను అక్రమాన్ని సహించేది లేదు, అన్యాయాన్ని సహించేది లేదు. ఆ నీతి మార్గంలో, యథార్థ మార్గంలో, నమ్మకమైన మార్గంలో, పరిశుద్ధమైన మార్గంలో, క్రమంలో నేను బ్రతుకుతాను. కష్టం వచ్చింది కాబట్టి అక్రమాన్ని, అన్యాయాన్ని సహించి నేను రాజీ పడతానని ఆయన పలకటం లేదు. దేవుని బిడ్డ, ఈరోజు నా జీవితంలో కష్టాలు మనల్ని తొలుస్తున్న వేళ, కష్టాలు మన విశ్వాసాన్ని పరిశీలన చేస్తున్నటువంటి వేళ, మన చుట్టూ ఉన్నటువంటి సమస్యలు మనల్ని నలిపివేస్తున్న వేళ మన స్పందన ఎలా ఉండబోతుందో దేవుడు చూస్తున్నాడు. అప్పుడు వరకు హబక్కూకు దేవుణ్ణి ప్రశ్నిస్తూ మాట్లాడాడు, కానీ దేవుడు మాట్లాడిన తర్వాత హబక్కూకు అంటున్నాడు, అయ్యా ఇవన్నీ లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా నీ యందు నేను ఆనందిస్తాను. దేవుని బిడ్డ, ఈరోజు మరి అన్నీ మనకు అనుకున్నట్టుగా జరిగితే దేవునికి స్తోత్రం. ఒక్కటి మనకు విరోధంగా జరిగితే దేవుడు ఉన్నాడా, అసలు దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడా అని ప్రశ్నించే తంతు కనిపిస్తున్న వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు తన కాలానుకూలంగా ఆయన క్యాలెండర్లో, ఆయన కాలమాన పట్టికలో ఆయన సమస్తాన్ని జరిగిస్తున్నాడు. ఏది కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఏది కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. అన్నిటికీ వాటి లెక్క చూయించే దేవుడు ఉన్నాడు. నమ్ముతున్నావా? ఈరోజు విశ్వాసికి నమ్మకం లేదండి. అందుకే అంత ఆవేశం, అందుకే అంత ఉక్రోషం, అందుకే అంత వేగంగా మనం స్పందిస్తున్నాం. మనమే నిర్ణయాలు తీసుకుంటున్నాము. ఒక తప్పు వెనక మరొక తప్పు, మరొక తప్పు వెనక మరొక తప్పు, మరొక తప్పు వెనక మరొక తప్పు చేసి తడిసి మోపెడి చేస్తున్నామమ్మ సమస్యను. ఈరోజు ఓర్చుకోవటం నేర్చుకుందాం. హబక్కూకు వలె పరిణితి చెంది మాట్లాడడం నేర్చుకుందాం. మరి అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఓలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను ఉన్నత స్థలములపైన ఆయన నన్ను నడవజేయును. దేవుని బిడ్డ, నా కాళ్ళను పాట పాడతాం కదా, నా కాళ్ళను లేడి కాలుగా చేయున్, ఎత్తైన స్థలములో శక్తితో నిలుపు, రక్షణ కేడము నాకందించి అక్షయముగా తన పక్షము చేర్చున్ యెహోవా. దేవుని బిడ్డ, ఈరోజు నమ్ముదాం, నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు అన్యాయాన్ని, అక్రమాన్ని సహించేవాడు కాదు. అయితే ఆ పరిస్థితుల గుండా నీవు వెళ్ళినప్పుడు హబక్కూకు లాంటి విశ్వాస ప్రవర్తన నీవు కలిగి ఉన్నావా? లేక ఒత్తిడి నీపైకి తీసుకొని రాగాలే మైనం వలె కరిగిపోతున్నావా? లేక ప్రభువు కొరకు వజ్రం వలె నిలబడుతున్నావా? ఈరోజు వజ్రం వలె నిలబడదాం. ఒత్తిడి మన పైకి వచ్చిన రోజు అది ఒత్తిడి రాయిని నలిపివేస్తుంది, కానీ ఏ రాయి అయితే ఎదురు తిరిగి ఒత్తిడికి నిలబడుతుందో ఆ రాయి రత్నంగా మార్చబడుతుంది. నీ విలువ లేని జీవితాన్ని ఒత్తిడిలో నీవు తట్టుకొని నిలబడగలిగితే, రాజీ పడకుండా, నీతికి తిలోదకాలు ఇవ్వకుండా, పరిశుద్ధతకు పక్కన పెట్టకుండా, నీతి మార్గంలో, యథార్థ మార్గంలో, నమ్మకమైన మార్గంలో, వాక్యపు వెలుగులో నీవు బ్రతకగలిగినట్లయితే దేవుడు పరిస్థితులను సరిచేస్తాడు. మరి కేవలము డబ్బుల కొరకు, కేవలం ఆహారము కొరకు, కేవలం ఆరోగ్యము కొరకు, కేవలం బట్టల కొరకు, కేవలం పదవుల కొరకు మనం రాజీ పడిపోయామంటే దేవుని యొక్క మహాకృపను మనం చూడలేము, ఎత్తైన స్థలంలోనికి మనము వెళ్ళలేము. దేవుని యొక్క శక్తి మన జీవితాలలో సంపూర్ణతలోనికి నడిపించబడలేదు. దేవుని బిడ్డ, ఈరోజు అసత్యాన్ని మనం గ్రహిస్తాం. దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఆయన ఊరుకొని లేడమ్మా, అన్నీ చూస్తున్నాడు. ఆయన హీఈస్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్, బట్ హీ హ్యాస్ హిస్ ఓన్ టైమింగ్. యు మే బి వండరింగ్, అయ్యో దేవుడు నన్ను చూస్తున్నాడా, దేవుడు గమనిస్తున్నాడా? ఇంకేంటండి, అసలు దేవుడు ఉన్నాడో లేడో అసలు ఏందో ఒక సంగతి. దేవుడింటి ఇంత అన్యాయం జరుగుతుందా? దేవుడింటి ఇంత క్రమం జరుగుతుందా? దేవుడింటి ఇంత జరుగుతుందా? అస్సలు బాబా నిరుత్సాహంతో మాట్లాడతాం.
ఆ భక్తుడు కూడా అలానే మాట్లాడాడు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి కోట బురుజు పైన కూర్చున్నప్పుడు, కావలి బురుజు పైన కూర్చున్నప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనకు చూయించాడు, పరుగెత్తుతున్నవాడు కూడా చదివే విధంగా స్పష్టంగా రాయి, భవిష్యత్ తరాలు కూడా చూస్తాయి. స్పష్టంగా రాయి, భవిష్యత్ తరాలు కూడా తెలుసుకుంటాయి. న్యాయం కొరకు, నీతి కొరకు తిలోదకాలు ఇవ్వకుండా, తాత్కాలికమైనటువంటి పరిస్థితులకు రాజీ పడకుండా నిలబడినటువంటి వారు ఎలాంటి ప్రగతిని దేవుని మహిమ కొరకు సాధిస్తారన్నది భవిష్యత్ తరాలు తెలుసుకునే విధంగా రాయి అని దేవుడు చెబుతున్నాడు. దేవుని బిడ్డ, నా జీవితాన్ని కూడా ఒక అవకాశం. దేవుని కొరకు బ్రతుకుదాం, రాజీ పడటం కాదు. నీతి కొరకు బ్రతుకుతాం, పరిశుద్ధత కొరకు బ్రతుకుదాం, నియమము కొరకు బ్రతుకుదాం. అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. ఒకవేళ నువ్వు స్పందిస్తే నీకు దేవుడు ఘనతనిస్తాడు, స్పందించకపోతే దేవుడు మరోలా ఆయన పనిని ఆయన చేసుకుంటాడు. ఇది సత్యం. నీకు నాకు ఒక అవకాశం ఇవ్వబడ్డది. అవకాశంలో స్పందిస్తే దేవుడు వాడుకుంటాడు, స్పందించకపోయినా ఆయన కార్యాన్ని ఆయన జరిగించుకుంటాడు. ఆ రోజు మొదటి ఆదాము స్పందించలేదు, కానీ దేవుని కార్యము, రక్షణ కార్యము ముగియలేదు. తన కుమారుని ద్వారా రక్షణ కార్యాన్ని ఆయన ఏర్పరిచాడు. ఈరోజు నువ్వు స్పందిస్తే నిన్ను వాడుకుంటాడు, స్పందించకపోయినా ఆయన కార్యము 100% శాశ్వత శోభాతిశయంగా ఈ సంఘాన్ని, ఈ సంఘములో ఉన్న నమ్మిన ప్రతి కుటుంబాన్ని ఆయన మారుస్తానని వాగ్దానం చేస్తుండగా నమ్మి దేవునికి వందనాలు చెల్లిస్తాం. తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అమ్మా, నిరుత్సాహం అవసరం లేదు. జీవితం అంటేనే పోరాటం, జీవితం అంటేనే నిత్యం ఒక పోరాటాల క్షేత్రం. నిరంతరము అది ఒక కొలిమి, కాల్చబడే స్థలం. మనలో ఉన్న మస్టును, తగరాన్ని దేవుడు కాల్చివేయబోతున్నాడు. మనలో ఉన్నటువంటి స్వచ్ఛతను, నీతిని, యథార్థతను ప్రపంచానికి ఆయన పరిచయం చేయబోతున్నాడు. ఆ నిరాశల వైపు చూసిన రోజు హబక్కూకు ఆయన నిట్టూర్పుతో మాట్లాడుతున్నాడు, కన్నీటితో మాట్లాడుతున్నాడు, వేదనతో మాట్లాడుతున్నాడు. కానీ ప్రభువు వాక్యము ఆయనను ముట్టిన తర్వాత, ప్రభువు వాక్యము ఆయనను సంధించిన తర్వాత విశ్వాస గీతాన్ని ప్రార్థనగా ఆయన ఆలపిస్తున్నాడు. ఎంత పరివర్తన చెందాడంటే, ఏది జరిగినా జరగనివ్వండి, పస్తులైనా ఉంటాను కానీ రాజీ పడను, పస్తులైనా ఉంటాను కానీ, శాలలో పశువులు లేకపోయినా, పంట పండకపోయినా, సర్వస్వము కోల్పోయినా నేను దేవుని కొరకు కనిపెడతాను, ఆయన యందు ఆనందిస్తాను, ఆయన కొరకు నేను ఎదురు చూస్తాను. ఎంత గొప్ప మాట! దేవుని బిడ్డ, ఆ మాట నువ్వు చెప్పగలవా? ఈరోజు నువ్వు చెప్పగలవా? దేవుడు నిన్ను ఈ తరంలో ఎందుకు ఉంచాడో తెలుసా? రాజీ పడడానికి కాదు. ఈ తరములో ఎందుకు ఉంచాడో తెలుసా? అక్రమముతో రాజీ పడడానికి కాదు, కానీ క్రమమైన తన మార్గములో నువ్వు నిలబడడానికి, ఆయన సాక్షిగా నిలబడడానికి, ఆయన పక్షంగా నిలబడడానికి, ఆయన స్వరంగా నువ్వు పలకడానికి నీవు దేవుడు నిలుపుకున్నాడు. ఒక జీతగానిలా నువ్వు మాట్లాడకు. దేవుని కుమారుడు అన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకో. నీవు జీతగాడివి కాదు, దేవుడు నిన్ను విలువ పెట్టి కొన్నాడమ్మా. అక్క, తమ్ముడు, చెల్లి, ఈ మాటలు వింటున్నావా? God has given you one assignment. Live for His glory. Never ever compromise with sin. Never ever compromise with disorder. Never ever compromise what is against the word of God. But be firm in your decision. What may come, God will deliver you. దేవుడు నిన్ను విడిపిస్తాడు, దేవుడు నిన్ను నిలబెడతాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ కృప దేవుడు దయచేయునుగాక. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్వామి. మా జీవితము నిత్యము పోరాట కొలిమి స్వామి. విశ్వాస జీవితంలో పోరాటాలుంటాయని, నిందలుంటాయని, అవమానాలుంటాయని, నిరంతరము శక్తులతో మేము పోరాటం చేయవలసి ఉందని పదే పదే నీ వాక్యంలో రాయించావు ప్రభా. మరి ఆ వాక్యము మాకు అర్థమైన రోజు, ఆ వాక్యము మేము జీర్ణించుకున్న రోజు, మా ఆత్మలకు మేము అన్వయించుకున్న రోజు, ఏ పరిస్థితి కూడా మమ్మల్ని కృంగజేయలేదు ప్రభా. ఏ ఆర్థిక ఇబ్బంది కూడా మమ్మల్ని నలిపివేయలేదు ప్రభా. ఏ ఆరోగ్య సమస్య కూడా మా జీవితాలలో విపరీతమైన పరిస్థితిగా పరిణమించలేదు ప్రభా. అలాంటి ఒక పరిణితిలోనికి ఆ రోజు నీ భక్తుడైనటువంటి హబక్కూకుని నీవు నడిపించావు కదా, మమ్ములను కూడా నడిపించండి. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ప్రభా, ఆ రోజు ఉత్పన్నమైంది కాదు ప్రభా, మరి తరతరాలుగా కూడుకొని వచ్చినటువంటి పాప విపరీతమైన పరిస్థితే ఆ రోజు అక్కడ కనిపిస్తున్నది. ఆ రోజు ఆ భక్తుడు హృదయంలో నొచ్చుకొని ప్రార్థించిన వేళ అతని మనసును ఎంత రూపాంతర అనుభవంలోనికి నడిపించి, అదే నోటి వెంట, ఏ నోరైతే
దేవుడు లేడని ఊరుకున్నావని నెపము ఒప్పిందో అదే నోరు ఆ దేవుని కొరకు ఎన్ని హింసలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులైనా, ఎంత నలిపివేయబడే పరిస్థితి అయినా నేను నిలబడతాను. ఆయననే రక్షకుడు, ఆయన యందే నేను ఆనందిస్తున్నాను, నా కాళ్ళను లేడి కాళ్ళనుగా చేసి ఎత్తైన స్థలంలో నన్ను నిలుపుతాడని సాక్ష్యంగా ఆయనను నిలబెట్టినందుకు మీకు వందనాలు స్వామి. ఈరోజు మేమున్న పరిస్థితులలో మా జీవితాలను కూడా నీవు అలా మార్చబోతున్నావు, మా కుటుంబాలను కూడా నీవు అలా మార్చబోతున్నావు, మా సంఘాలను కూడా నీవు అలా మార్చబోతున్నావు. అలాంటి శక్తివంతమైనటువంటి హబక్కులను, మారు మనస్సు పొందినటువంటి వారు, పశ్చాత్తాపంలోని పరిణితిలోనికి వెళ్ళినటువంటి వారు, క్రీస్తు పైన, వాక్యము పైన, వాగ్దానము పైన నిలబడేటువంటి వారిని లేవనెత్తండి స్వామి. మా ద్వారా మా తరములో ఎంపీ చరిత్రను సువర్ణ అక్షరాలతో మేము రాయాలి ప్రభా. మరి ఎక్కడనే పడ్డామో, ఎక్కడనైతే అవమానపరచబడ్డామో, ఎక్కడనైతే అపహేళన చేయబడ్డామో అదే స్థలములో ప్రభా మమ్మల్ని చూసినటువంటి వారు మా గురించి రాయబడిన ప్రతి శ్రేష్టమైన మాటను బట్టి నీ నామాన్ని మహిమపరిచే విధంగా తరతరాలకు నిలవగలిగినటువంటి సంఘంగా, కాన్ఫరెన్స్గా మమ్మల్ని ఆశీర్వదించమని ఏ ఉద్దేశముతో 100 సంవత్సరాల క్రితము ప్రారంభించావో ఆ ఉద్దేశాన్ని మా జీవితాలలో, మా తరములో మేము నమ్మి శాశ్వతమైన శోభాతిశయమైనటువంటి అనేక తరములకు దీవెనకరమైనటువంటి బిడ్డలుగా మేము జీవించడానికి నీ కృపను, భాగ్యాన్ని, శక్తిని ప్రసాదించమని, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని నీకే మహిమ, ఘనత, ప్రభావాలను చెల్లిస్తూ యేసు అతి శ్రేష్ఠ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.